నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా. సూటిగా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ వెళ్దాం. మొట్టమొదట ఇది యాక్సిడెంటా ప్రీ ప్లానెడ్ మర్డరా అనే విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా. ఆ పాస్టర్లందరూ ముక్తకంఠంతో ఏకకంఠంతో ఇది ఖచ్చితంగా ప్రీ ప్లానెడ్ మర్డరే అని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడమే కాదు, ఒకవేళ గవర్నమెంట్ రిపోర్ట్ కనుక దీనికి వ్యతిరేకంగా వస్తే మేము ఊరుకోం అంటే ఆ రిపోర్ట్ ఏమన్నా ఉండనివ్వండి, అది ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ రిపోర్ట్ ఇస్తే మేము ఒప్పుకోం, ఖచ్చితంగా ఇది మర్డర్ అని మీరు డిక్లేర్ చేయాల్సిందే అని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇందులో సీనియర్ కమెడియన్ అయినటువంటి కేఏ పాల్ దగ్గర నుంచి జూనియర్ పాస్టర్ల వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్ స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. సరే, మొట్టమొదటి నా ప్రశ్న ఏంటి అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ఎలా ఉంటుంది? అసలు ప్రవీణ్ పగడాల మృతి చెందడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన 2 వీలర్ మీద ప్రయాణం చేయటం. కారులో అయితే ఖచ్చితంగా అలాంటి యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఒకవేళ స్కిడ్ అయినా రోడ్డు పక్కకి వెళ్ళినా అంత దారుణంగా మృతి చెంది ఉండేవాడు కాదు. ఇది అందరూ ఒప్పుకునే నిజమే కదా. అంటే ఈ ప్రవీణ్ గారిని 4 వీలర్ మీద కాకుండా 2 వీలర్లో ప్రయాణం చేసేలాగా ఎవరన్నా ప్లాన్ చేశారా? ఎందుకంటే ఆయనకి 2-3 ఖరీదైన కార్లు ఉన్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఆ ఖరీదైన కార్లు వదిలిపెట్టి 2 వీలర్ మీద వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కార్లు ఎవరైనా పంక్చర్ చేసి ఖచ్చితంగా 2 వీలర్ మీదే ఈయన ప్రయాణం చేసేలాగా ఎవరైనా ప్లాన్ చేశారా? ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచి వస్తుంది. రెండోది, ఆ 2 వీలర్కి కూడా హెడ్ లైట్ వెలగట్లేదు, ఒక సిగ్నల్ లైట్ వేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్లో మనకు కనపడుతుంది. ఎప్పుడైతే హెడ్ లైట్ వెలగట్లేదో రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు కాబట్టి అక్కడే ఆపేసి ఎవరికన్నా ఫోన్ చేస్తే ఎవరో ఒకళ్ళు వెహికల్ తీసుకొచ్చేవారు కదా. లేదా ఆ రోడ్డు పొడుగుత ఎన్నో చర్చిలు ఉంటాయి, ఏదో ఒక చర్చికి వెళ్ళినా ఈయన గుర్తుపడతారు. ఆ రాత్రి అక్కడ వాళ్ళ సహాయం తీసుకుని ప్రయాణం చేయొచ్చు, లేదా అక్కడే ఉండిపోవచ్చు. అలాంటి ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. మూడవది, తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రయాణం చేయట్లేదు, సింగిల్గా జర్నీ చేస్తున్నాడు. సింగిల్గా అతను ప్రయాణించాలి అనేది కూడా ఎవరన్నా స్కెచ్ వేసి ప్రీ ప్లాన్డ్గా డిజైన్ చేశారా? మిగిలిన వ్యక్తులు ఎవరు అతనితో ట్రావెల్ చేయకుండా అడ్డుపడ్డారా? ప్లానింగ్ చేశారా? ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ఇలా ఉంటుంది. ఆయన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏకాకిని చేసి ఎవరూ లేకుండా చేసి హత్య చేసి ఉంటే, లేకపోతే ఈ మరణం సంభవించి ఉంటే అప్పుడు మనం ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటాయి. ఇవేవి ఎవరు చెప్పట్లా. ఆయన 2 వీలర్ మీద ప్రయాణించడం అనేది తన సొంత నిర్ణయం. హెడ్లైట్ పగిలిపోయినా జర్నీ చేయడం అనేది తన సొంత నిర్ణయం. ఎవరూ లేకుండా సింగిల్గా జర్నీ చేయడం అనేది కూడా తన సొంత నిర్ణయం తప్ప ఇంకొక వ్యక్తి జోక్యం ఇందులో లేదు. ఇక్కడ 75% ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఆపగలిగే చర్యలు ఇవన్నీ కూడా. మిగిలిన 25% కాలవశాత్తు జరిగితే జరగవచ్చు. అంటే ప్రధాన కారణాలు ఏం కనపడుతున్నాయి? ఆయన ఇప్పుడు మాకు థ్రెట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. మరి థ్రెట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యే వ్యక్తి సింగిల్గా 2 వీలర్ మీద రాత్రిపూట హెడ్లైట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేయాలి? ఎందుకంత రిస్క్ చేయాలి? తప్పిదం ఎవరిది? ఇక ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్లేసు ఆపోజిట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఒకవేళ మర్డర్ చేసేవాళ్ళు ప్లాన్ చేసి ఉంటే కనుక ఒక పెట్రోల్ బంక్ ఆపోజిట్ ప్లేస్లో ప్లాన్ చేస్తారా? ఎందుకంటే ఆ పెట్రోల్ బంక్లో సీసీటీవీలు ఉండటానికి అవకాశం ఉంటాయి కదా ఖచ్చితంగా. మరి సీసీటీవీల పరిధిలో ఎవరైనా మర్డర్ ప్లాన్ చేస్తారా? అసలు కొంచెం ముందో వెనక ప్లాన్ చేస్తారు కదా. ఆ ఫుటేజ్లో కూడా ఈ 2 వీలర్ ఇలా దూసుకుంటూ రోడ్డు కిందకి వెళ్ళిపోయింది, అక్కడ ఆ దుమ్ము ధూళి లేచింది, ఇది కనపడుతుంది. మొత్తం ఫుటేజ్లో రాత్రి అంతా కూడా మనం పరిశీలించినా అక్కడ ఇంకొక వెహికల్ ఆగినట్లుగా కానీ, లేదా కొందరు మనుషులు కాలినడకన వచ్చి అక్కడక్కడ తచ్చాడినట్లుగా కానీ అసలు వేరే వ్యక్తి కదలికలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు.
ఒకవేళ అది హత్యే అయితే అదృశ్య రూపంలో వచ్చి ఎవరైనా చంపేశారా? ఏ ఆధారాలతో ఇది హత్యే అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేయాలి, నిర్ధారణ చేసేస్తున్నారు? అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి కదా. ఇంకొంతమంది అంటున్నారు రోడ్డు మీద నుంచి ఒకవేళ ఆ బుల్లెట్ అలా దూసుకుపోయి కిందకి జారిపోయి ఉంటే అలా ఆ వ్యక్తి మీద పడుతుందా? అలా ఎందుకు పడుతుంది అని అంటున్నారు. మరి ఎలా పడుతుంది? మీరు ఒక 100 సార్లు ప్రయోగం చేయండి, 100 సార్లు 100 రకాలుగా పడుతుంది. ఇప్పుడు ఆ పాస్టర్ ఎవడో నేను వెళ్ళి ఆ బండేసుకుని దూకుతాను, నేను చస్తానేమో చూడండి అంటున్నాడు. దూకు చూపించండి. నిజంగా ప్రయత్నం చేస్తే అది ప్రాణం పోయేంత ప్రమాదం కాదు అని చెప్పొచ్చు. అసలు మనిషి ప్రాణం ఎంతండి? ఒక చెంప దెబ్బ కొడితే చచ్చిపోయిన సందర్భాలు లేవా? ఈ నవరగంత ఇక్కడ ఆయువు పట్టు అంటారు, ఇక్కడ గట్టిగా బలంగా కొడితే చచ్చిపోతాడు మనిషి. ఈ మెడ కింద ఎక్కడ కొట్టినా చచ్చిపోతాడు. ఆయువు పట్ల మీద చిన్న దెబ్బ తగిలినా పోద్ది ప్రాణం. మనిషి ప్రాణం పోవాలంటే పెద్ద 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 భూకంపాలు రావాలండి. కనుక ఏ విధంగా చూసినా కూడా ఇది యాక్సిడెంటే అనడానికి బలమైన ఆధారాలు, సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా మేము ఒప్పుకోం, ఖచ్చితంగా ఇది హత్యే, ఇది హత్యేనని చెప్పి ప్రభుత్వం డిక్లేర్ చేయాలి, అందరూ ఒప్పుకొని తీరాలి. హత్య కాదు యాక్సిడెంట్ అంటే కనుక మేము అసలు అగ్నిగుండంగా మార్చేస్తాం, తగలబెట్టేస్తాం అని అక్కడున్న జన సమూహాన్ని రెచ్చగొడుతున్నారంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఇది శవ రాజకీయాలు అంటూ ఉంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకోవడం కదా. వీళ్ళకి బేసిక్గా ఒక శవం కావాలి. అనుకోకుండా ఈయన యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని అక్కడ లేటర్ అయిపోదామని ఒకడో, దీన్ని ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళ మీద రుద్దేద్దామని ఒకడో, దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చేద్దామని ఒకడో, గవర్నమెంట్ని టార్గెట్ చేద్దామని ఒకడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజను, ఏదో ఒక రకంగా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకోవడం తప్ప ఈ స్వప్రయోజనాలకు వాడుకునే రాబందులన్నీ అక్కడ చేరాయి తప్ప ఒక్కడు కూడా అసలు ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేద్దామనేవాళ్ళు కానీ ప్రవీణ్ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి మనం అండగా నిలబడదాం అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అక్కడ. ఈ విధంగా వీళ్ళు ఒక పక్క ఆ యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరిస్తున్నారు. సరే, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదో కింద మీద పడుతున్నారు అని అనుకుందాం. మళ్ళీ ఇందులోనే ఇంకొంతమంది నిష్ఠదరిద్రులు ఏం చేస్తున్నారంటే ఇది హత్య అని చెప్తూ ఇందులో అనుమానాస్పదంగా ఇందులో ఏదో నా పాత్ర ఉంది, నాకు లింకు చేయడానికి నన్ను అందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చూద్దాం. రెండో విషయం చెప్తాను, మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుబ్బిలా బాగా తెలుసు. ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ చనిపోయాడనే విషయం క్రైస్తవులు ఎవరికి తెలియదంట. తెలియక ముందే ఆ పక్క నుంచి ఒకడు సైడ్ వాయిస్ కూడా పడుతుంది, ఎవరికి తెలియదు అసలు. వినండి జాగ్రత్తగా. సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు, ఏమనంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడంట కదా, ఎవడు చంపాడు, ఎందుకు చచ్చాడు అని. ఈ పదాలు జాగ్రత్తగా వినండి. చనిపోయాడంట కదా, ఎవరు చంపారు, ఎందుకు చచ్చాడు, ఇలాంటి పదాలు వాడుతూ నేను పోస్ట్ పెట్టానని, అది కూడా క్రైస్తవులు ఎవరికి తెలియక ముందే నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టానని ఈ పిచ్చి కుక్క ఒకటి వాగుతుంది. వాడికి ఎవరు చెప్పారు ఈ విషయం? క్రైస్తవ సమాజానికే తెలియదు ఈ విషయం, వాడికి ఎవరు చెప్పారు? ఒకసారి నేను ఫేస్బుక్లో ఏం పోస్ట్ పెట్టాను, ఏ టైంకి పెట్టాను అనేది చూద్దాం. నాకు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఆ ప్రవీణ్ నాకు ఫోన్ చేసిన టైము 25 మార్చి 12:13 12 గంటల 13 నిమిషాలకి. అలా ఇది ప్రవీణ్ పగడాల తెలుసు కదా, ప్రవీణ్ పగడాల చనిపోయింది ఈరోజు. అవునా? ఏమి అదే మీరు మన పగడాల వార్షికోత్సవం అని చెప్పి కూడా పెట్టారు కదా ప్రవీణ్ పగడాల గురించి. ఆయన చనిపోయిండు ఇప్పుడే. ఎందుకు నాకు కూడా పూర్తిగా తెలియదు. చనిపోయిండు, అయితే చనిపోయిండు. మీకు తెలిసేమో అనుకున్నాను. తెలియదు నిజంగా. ఇప్పుడు ఇవాళ చనిపోయిండు. మరి ఏమైందో నాకు కూడా తెలియదు. చనిపోయింది అయితే చనిపోయింది. వాళ్ళు స్టేటస్లు పెట్టారు, రిప్పు ప్రవీణ్ పగడాల గారు మీరు మాకు మోటివేషన్ చెప్పేసి స్టేటస్ పెడితే నేను అడిగితే అవును ప్రవీణ్ పగడాలు చనిపోయింది ఇప్పుడే అని చెప్పేసి అంటున్నారు. తెలీదా? ఏమైందో తెలియదన్నా, నేను కనుక్కొని చెప్తాను. ఒకసారి కనుక్కొని, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వాళ్ళు, అందరూ వెళ్ళిపోయారంట. మరి ప్రవీణ్ పగడాల దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు. అందుకు నేనే షాక్ అయినా. వాళ్ళు భరత్ ప్రక్షాలు వాళ్ళు పాస్టర్లు రిప్పు ప్రవీణ్ పగడాలు రిప్ అని చెప్పి పెట్టారు స్టేటస్. అడిగితే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మెసేజ్ చేస్తే అవును చనిపోయారు నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అది సరే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్న, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎట్లా చనిపోయిందో. నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడతా, రీజన్ ఏంటి అడగా తెలిస్తే చెప్పనే పెడతా, అందులో తెలిసిన వాళ్ళు చెప్పేస్తాను. ఓకే అన్న, ఓకే. 12:13కి నాకు ఫోన్ వస్తే నేను పోస్ట్ చేసేటప్పటికి సుమారుగా 12:30 అయి ఉంటుంది.
ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను, నిజమేనా? నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇది నేను పెట్టింది. ఈడేమంటున్నాడు, ఎవరు చంపారో, ఎందుకు చచ్చాడో, ఇలాంటి పదాలు నేను వాడుతూ పోస్ట్ పెట్టాను. అది కూడా అసలు ఎవరికీ తెలియక ముందేనంట. తర్వాత ఇంకొక స్క్రీన్ షాట్ చూడండి, ఇదిగో. నాకంటే ఒక గంటన్నర ముందే వీపీ రెడ్డి పోస్ట్ పెట్టాడు. అందులో అప్పటికే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్లు చేశారు, ఈ కారణంతో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పి ఆ ఫోటో కూడా పెట్టారు. అది తీసుకుని నేను నెక్స్ట్ సెకండ్ పోస్ట్ పెట్టాను. ఆ కామెంట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బ్రతికినన్నాళ్ళు అతను ఏం చేశాడో చెప్పాను. ఇలా అశాంతితో రగిలిపోతూ ఎప్పుడూ హిందుత్వం మీద, హిందూ సాహిత్యం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పటికైనా అతని ఆత్మ శాంతించాలి అని నేను కోరుకున్నాను. ఈ 2 పోస్టులే. ఇది కాకుండా ఇంకొక పోస్ట్ ఏదో నేను పెట్టి డిలీట్ చేశానని, లేకపోతే ఇంకొక రకంగా పెట్టానని ఎవడు రుజువు చేస్తాడు? అసలు ఎవడెవడు కామెంట్లు చేశాడో వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి. అందులో వీపీ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన వీడియో కూడా చూద్దాం ఇప్పుడు. ఈడేమంటున్నాడు, ఈ పిచ్చుకొక్క, అసలు ఎవరికి తెలియకముందే కరుణాకర్కి ఎట్లా తెలిసింది? ఒరే సన్నాసి, నేను పోస్ట్ చేసింది 12:30కి. అంటే నువ్వు రాత్రంతా తప్పదాగి 1 గంటకు లేచి ఉంటావు. నువ్వు లేచేటప్పటికి ఫేస్బుక్లో నా పోస్ట్ కనపడింది. అరే, నాకు తెలియకుండా ముందు వీడికి ఎలా తెలిసింది? ఇంత ఎర్లీ మార్నింగ్ లేచిపోయా కదా నేను అని ఈ తాగుబోతు వెధవ అర్ధరాత్రి 2-3 దాకా తాగి పంది తిన్నట్టు తిని మధ్యాహ్నం 1 గంటకి నిద్ర లేచిన ఈ తాగుబోతి పింజారిగాడు ఎర్లీ మార్నింగ్ కరుణాకర్ పోస్ట్ పెట్టాడు అని అంటున్నాడు. 12:30కి ఎర్లీ మార్నింగా? అంటే ఎవడెవడైతే నాకంటే లేటుగా తెలిసిందో వాళ్ళందరూ తాగుబోతులు ఎదవలో, వాళ్ళు పొద్దున్నే లేవరు. అది నా తప్ప.